Can you comment on rotational shifts for a DevOps role? Is it mandatory or do we have DevOps roles without rotational and night shifts? Sai Vardhan. Rotational undadu. And like 90% of the time it's not rotational. So 24/7 DevOps లో చాలా తక్కువ. Whenever you go for the SRE, SRE అంటే completely it's on production. So completely 24/7. SRE వచ్చేసి 90% మీకు 80% అన్న 80% మీకు SREలోకి వెళ్ళారనుకోండి. సో 80% you will be having 24/7. But if you are going for the DevOps, 80% it will be normal shift. General shift అంటాం కదా, జనరల్ షిఫ్ట్లో ఉంటాం. సో టోటలీ డిపెండ్స్ బ్రో, అది ఆర్గనైజేషన్స్ పైన డిపెండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్లీట్లీ యూఎస్ క్లయింట్కి పనిచేస్తారు అనుకోండి, మనం ఏం చేయలేం. కొంతమంది యూఎస్ క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే మా టైంలోనే మీరు పని చేయాలంటారు. సో మీరు యూఎస్ క్లయింట్కి పని చేసినప్పుడు డెఫినెట్లీ ఆ టైంలో అంటే మీరు 5:30కి 5 o'clock 6 o'clock లాగిన మళ్ళీ మీకు 2 గంటల వరకు 3 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది నైట్. సో అట్లా అంటే యాక్చువల్లీ ఏంటి అంటే లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ ది యూఎస్ అవర్స్లో పని చేస్తున్నా కానీ బెటర్ ఆప్షన్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇట్స్ ఓకే లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ టిల్ 2 o'clock, నైట్ 2 o'clock వరకు ఫైన్, ఓకే. సో లైక్ మీ హెల్త్ అంత డిజాస్టర్ అయితే అవ్వదు. బట్ వెన్ యూఆర్ వర్కింగ్ టిల్ 6 o'clock మార్నింగ్, మీకు ఎప్పుడైనా సరే ఈ 3 to 4 o'clock ఉంటుంది చూసిరా, ఆ టైం చాలా డేంజర్. అంటే 3 to 5 ఆ టైంలో మీరు నిద్ర అవ్వకపోతే లైక్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వెన్ యూ క్రాస్ 30s. ఓకే, సో 35 మీరు 35 ఏజ్ వచ్చింది అంటే లైక్ యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ అ జాబ్ ఇన్ అ జనరల్ షిఫ్ట్. ఓకే, సో లేకపోతే ప్రాబ్లం అవుతుంది.